మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. స్టాండప్ కమెడియన్ గా దేనికి ఎక్కువ అట్రాక్ట్ అయి నవ్వుతారు? ఎలాంటి జోక్స్ వేస్తే నవ్వుతారు? అంటే ఈ మధ్యన డార్క్ కామెడీ ఎక్కువైపోయింది. బూతులు మాట్లాడి నవ్విచ్చే స్టాండప్ కామెడీ వల్ల, ఒకప్పుడు స్టాండప్ కామెడీ అంటే మాటలు చెప్పి చేసే చేష్టలు లేకపోతే ఏవో కొన్ని చేసి నవ్వించే వాళ్ళు ఆడియన్స్ని. కానీ ఇప్పుడు బూతులు మాట్లాడి లేకపోతే ఏమైనా కొన్ని వర్డ్స్ తీసుకుని వచ్చి ఇది ఎక్కువైపోయింది. దీనివల్ల స్టాండప్ కామెడీ అంటే పెద్ద అర్థం లేకుండా పోయింది. ఒకప్పుడు అంత రెస్పెక్ట్ వాల్యూ లేదని నేను అనుకుంటున్నా. దాన్ని నువ్వేం చెప్తావు? మన తెలుగు వాళ్ళకి ఈజీగా మన తెలుగు వాళ్ళని ఇంప్రెస్ చేయడం కష్టం. 2 ఈజీగా మనం బోర్ కొట్టేస్తాం, ఎదుటి వాళ్ళు బోర్ కొట్టేస్తారు. 3 ఈజీగా తీసి పడేస్తారు. మనం 400 కోట్లు 500 కోట్ల సినిమా తీసినా కూడా నువ్వు 4 గంటలు చూసేసి దాన్ని బయటకు వచ్చి జడ్జ్ చేసేస్తున్నావు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక స్టాండప్ కామెడీ ఎంత పెద్ద, దానికి అంత వాల్యూ ఏం కాదు కదా వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో జడ్జ్ చేసేది ఈజీ. కానీ ఒకటేంటంటే హెల్దీ కామెడీ ఎప్పటికీ ఉండిపోతుంది. బూతుల కామెడీ ఎక్కువ కాలం నిలవలేదు. కానీ ఇప్పుడు జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు దానికి కూడా బాగా అలవాటు పడ్డారు. అంటే లైక్ బూతులు తిట్టడం అనేది చాలా కూల్ థింగ్ అనేది మనం అది నేర్చుకున్నారు. అది నీకు సొంతగా వచ్చింది కాదు, అర్థమైందా? సో అది ఎప్పటికీ మన తెలుగు వాళ్ళని తీసుకోలేవు. వద్దా అని అనగలం, అందుకని అని అనలేవు. ఎందుకు అనలేవు? అది నువ్వు నీ బ్రాటప్ అలాంటిది, నువ్వు అలా అంటూ పెరగలేదు. ఇప్పుడు నార్మల్గా బాలీవుడ్లోని నిజంగా ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి పాయింట్ బట్టే బాలీవుడ్లో లైక్ బూతులు ఆడినా ఫైటింగ్లు చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళ జనాలు యాక్సెప్ట్ చేస్తారు. మన తెలుగు జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేయరో చెప్పగలవా? నీకు చెప్తా. మనం అన్ని రూటెడ్ ఫ్యానిజమ్స్. అంటే రూటెడ్ ఫ్యానిజమ్స్ అంటే చెప్తాను నీకు. ఎలా అంటే మీ తాతగారు ఏదో సినిమాలో ఒక హీరోకి చూసుంటారు, ఓకే? నువ్వు దాని రిలేటెడ్గా మీ నాన్నగారు అయ్యి ఉంటారు, నువ్వు ఆయన రిలేటెడ్గా నువ్వు చూసుంటావు. మనకి తెలుగు వాళ్ళకి ఎప్పటికీ హీరోలు డెమిగాడ్జే. మనకి ఎప్పుడు హీరోలా చూడలేదు. ఎందుకంటే మన రూట్స్ అలాంటివే. మనకి చిన్నప్పటి నుంచి ఎంటర్టైన్మెంటే తెలుగు, ఎంటర్టైన్మెంటే సినిమా. మనకి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, దండలు, మేకలు కోయడాలు, లేదంటే మేకలు దండలు వేయడాలు, లేదంటే రక్తాభిషేకాలు అన్నీ గాడ్స్ లాగే చూసాం. సో అలాంటి ఒక హీరో బూతులు తిట్టడం మనకి ఇష్టం ఉండదు, అంటే విలన్ అయితే తప్ప. విలన్ తిట్టే పర్వాలేదు కదా, మన కథ మనం అన్నీ అలాంటివే కదా. ఓకే, అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బిగ్ బాస్ షో తీసుకుంటా. బిగ్ బాస్ షోలో అక్కడ బూతులు మాట్లాడతారు, మన తెలుగులో మాట్లాడితే జనాలు యాక్సెప్ట్ చేయరు. మరి దాన్ని ఏమన్నా చేయలేవు. నువ్వు ఇప్పుడు ఒక్కసారి నువ్వు టీవీలోకి వెళ్ళావు, స్క్రీన్ కెమెరా ముందుకు వెళ్ళావు, నువ్వు గమనించుకోవాల్సింది ఏంటంటే చాలా మంది నేను చూస్తూ ఉంటుంటారు. సో అందరూ తీసుకోలేరు. ఇప్పుడు చెప్తా చూడు, నిన్ను బేసికల్గా చిన్నప్పటి నుంచి నేను మీ ఇంట్లో నిన్ను ఒక గదిలో పెట్టి ఎవ్రీ డే ఒక 5 ఏళ్ల పాటు, నీకు వచ్చే టైం 5 ఏళ్ల పాటు అమ్మ నా బూతులు తిట్టుకుంటూ నువ్వు పెరిగావు అనుకో, నీకు వినే బూతులు చాలా కామన్ ఉంటాయి. అవునా? చాలా కామన్గా వినిపిస్తాయి. కానీ నీకు అలా కాదు. ఇంట్లో చాలా పద్ధతిగా మాట్లాడతాం, ఫ్రెండ్స్ దగ్గర ఒకలా మాట్లాడతాం, సేమ్ అంతా అదే రిజంబ్లెన్స్ అంతే. నువ్వు బూతులు తీసుకోలేవు. జెన్జీ బ్యాచ్ గురించి ఏం చెప్తావు? మొన్నటి వరకు జెన్జీ బ్యాచ్ గురించి నాకు ఒక ఇది ఉండేది. అంటే నీకు అది చాలా పాత ఒక ఇది ఉండేది. ఏంటంటే బతకడం కోసం మీ తాతలు ఉద్యోగాలు చేశారు, ఓకే? ఆ బతకడం కోసం, అన్నం దొరకడం కోసం మీ తాతలు ఊర్లు వచ్చారు. మీ నాన్నలు బతకడం కోసం ఉద్యోగాలు చేశారు. అంటే ఎవరు పడుతున్నా తిడుతున్నా పడతావు, మనం పడతాం మనం. కానీ ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు ఫ్యామిలీ పోషించాలి కాబట్టి నీకు రెస్పాన్సిబిలిటీని అంటగట్టారు. అంటే నువ్వు ఫ్యామిలీని పోషించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. మీ నాన్న నీకు ఇల్లు ఇచ్చేసాడు, మీ తాత మీ నాన్నకి అన్నం పెట్టాడు, మీ నాన్న నీకు ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీస్కి అలవాటు పడ్డావు. సో ఇవన్నీ ఈ జెన్జీకి అక్కర్లేదు. ఇది చాయిస్. ఉద్యోగం అనేది చాయిస్. వాళ్ళకి కంఫర్ట్ ఉంటేనే చేస్తావు. కానీ మిలీనియల్స్కి అలా కాదు, బూమర్స్కి అలా కాదు. మిలీనియల్స్ అంతా ఏంటంటే బేసికల్గా నేను నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి పెట్టుకుంటారు. జెన్జీకి అక్కర్లేదు. తాత నుంచి తండ్రి వరకు కొడుకు అందరూ సెట్ చేస్తారు వాళ్ళని. వాడికి ఇబ్బంది ఉంటే చేయడు, ఇబ్బంది లేకపోతే చేస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేపాల్ ఇన్సిడెంట్ తీసుకుందాం. నేపాల్ మొత్తాన్ని జెన్జీసే నడిపించారా? సరే, నడిపించింది మిలీనియలే, కాదనట్లేదు. నడిచిందంతా ఎవరు?
అందరూ నడిపించారు. వాళ్ళకి ఏంటి డిస్కంఫర్ట్ వచ్చింది, మొత్తం గవర్నమెంట్ని పడగొట్టేశారు, కొత్తగా నిర్మించుకుంటున్నారు. అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది, మొన్నటి వరకు వీళ్ళ మీద జోకులు వేశారు, కానీ నేపాల్ ఇన్సిడెంట్ తర్వాత నాకు మారింది. వీళ్ళు ఏంటంటే బేసికల్గా నా కంఫర్ట్ ఉంటే, కిక్కులో రవితేజ చెప్పారు, కంఫర్ట్ ఉంటే చేస్తా, లేకపోతే నేను చేయను, ఎందుకు చేయాలి, నాకు అవసరం లేదు. ఇప్పుడు మారిపోయింది అయితే దీని తర్వాత. అంటే మారడం కాదు, వీళ్ళ ఆలోచన విధానం ఇది అని తెలిసింది. ఏదైనా అప్పుడు అనిపిస్తే అలా వాళ్ళ కంఫర్ట్ ఉంటే చేస్తారు, లేదంటే చేయరు. సింపుల్ సి బాత్ అంతే. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. సెల్ఫ్లెస్ పర్సన్ ఏమడినా చేస్తాడు, ఎప్పుడు రమ్మన్నా, అంటే ఏదైనా ఆపదలో ఉన్నామంటే ముందుకు వస్తాడు. నాని ఎందుకు ఎందుకు నేను ఇవ్వగలిగేది టైమే. నా దగ్గర అంత డబ్బులు ఏం లేవు, నా ఫ్రెండ్స్కి అంటే ఖర్చు పెట్టేంత డబ్బులు నా దగ్గర లేవు, అంత ఆస్తులు ఏం లేవు. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఈరోజు నువ్వు ఇవ్వగలిగేది ఏంటి, మహా అయితే టైం. నేనున్నాను, ఒక సపోర్ట్ చాలు కదా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నీకు నువ్వు రియలైజ్ అయ్యేది ఏంటంటే, మనం అందరం మన చుట్టూరా 4 మనుషులు కావాలి మాట్లాడుకోవడానికి, అంతే. ఇంకేం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆ 4 మనుషులు ఉంటే చాలు. ఈ రోజులో ఆ 4 మనుషుల్ని సంపాదించుకోవడం చాలా కష్టం. ఎవడున్నాడు, ఎవడు ఈ రోజు నీతో కూర్చుని మాట్లాడతాడు చెప్పు, 1 గంట రోజు, 1 గంట చెప్పి యారా బాగున్నావా. చిన్నప్పుడేమో అది ఏమో దుబ్బుతుంటే ఎవడరా వీడు అని అనుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు వాల్యూ ఎలా తెలుస్తుంది మనకి, మా నాన్న వాళ్ళు ఎందుకు అంటారు, ఇంట్లో కూర్చోరా కాసేపు మాట్లాడరా అని. మనుషులు కావాలి. ఈరోజు మనుషులు దొరకడం చాలా కష్టం. నీకు రాను ఇంకా దారుణం అయిపోతుంది చూడు, ఉండరు నీకు అసలు మనుషులు. ఇప్పటికే మనం మాక్సిమం దూరాలు పెరిగిపోయి, ఇద్దరు పక్కన కూర్చుంటే ఫోన్లో మొహం పెట్టుకుని చూసుకుంటున్నాం తప్ప మొహం చూసుకుని మాట్లాడుకుని తెలియదు. ఏంట్రా ఇంకేదైనా చెప్పారంట, చెప్పరా అని చెప్పి ఫోన్ చూసుకుంటూ ఉంటాం. నువ్వు వాడవా ఫోను? అందరం వాడతావు, నేను అదే అడిక్ట్ అయిపోయాను కాబట్టి చెప్తున్నాను. నేను అది అడిక్ట్ అయిపోయి చెప్తున్నాను. కానీ లేటర్ ఐ రియలైజ్డ్ ఖచ్చితంగా మనుషులు కావాలి కదా. అట్లీస్ట్ నా వంతు నేను ప్రయత్నం చేశాను అనుకో, 2-3 చేస్తే నేను చేసినందుకు కానీ నాకేం చేయగల, ఇది గుర్తుపెట్టుకుని వాడు ఇంకోటి చేస్తే చాలు. ఇప్పుడు నాకు సడన్గా నువ్వు మాట్లాడుతుంటే ఒకటి గుర్తొచ్చింది నాకు. 1985. ఇప్పుడు ఏజ్ బాగానే ఉంటుంది, నానికి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఏజ్ ఉంది, కనిపించవు ఎందుకు? జెనెటిక్స్. అంటే మా అమ్మగారు ఇంట్లో మా నాన్నగారు అలా 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 వస్తాయి. ఇదేమి పెద్ద నేనే మెయింటైన్ చేస్తుంది కదా బొక్క, జెనెటిక్స్ అది. జెనెటిక్సే, అంతకు మించి ఏం లేదు. అందరికీ అంతే. కొంతమంది చూడు చిన్నప్పుడే, కొంతమందికి జుట్టు అలాగే ఉంటుంది, అంత జెనెటిక్స్. నానికి టాలెంట్ ఉంది, అంతా ఉంది, కానీ సాలిడ్ బ్రేక్ అనేది ఇండస్ట్రీలో రాకపోవడం కారణం బద్ధకం. నాకు నేను ప్రయత్నించాను కదా. బేసికల్గా ఏమి చెప్తాను చూడు, నాకు 2 అడ్డంకులు వస్తాయి. ఒకటి రెస్పాన్సిబిలిటీస్, 2 ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బా ఇప్పుడు ఏం వెళ్తానులే, సింపుల్. నేను ఎవరిని బ్లేమ్ చేయను, అది జాబ్ వల్లే వచ్చిందే కదా. జాబ్ వల్ల రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళడానికి టైం స్పేర్ చేయాలి. యాక్చువల్లీ జాబ్ వల్ల బద్ధకం వస్తుంది కదా, వచ్చేస్తుంది కదా. యు ఆర్ బాండెడ్ స్లేవ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎ సాలరీ. నేను గత 18 ఏళ్ళగా బాండెడ్ స్లేవ్నే శాలరీకి. అది అన్ని డ్రగ్గుల్లో కల్లా విపరీతమైన భయంకరమైన డ్రగ్ శాలరీ. నువ్వు అలవాటు పడ్డావు అంటే పడిపోయినట్టే, అంతే. ఇంకా అంతే. పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నావు అంట. వచ్చిందా? అయ్యో సాయిరా, వచ్చిందా? అంటే ఎందుకు వచ్చింది ఆలోచన పాడ్కాస్ట్, లైక్ అలా ఆ వేకి? బేసికల్గా నా పాడ్కాస్ట్ అనేది నేను ఎప్పటి నుంచి అనుకున్నది ఇది, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పాడ్కాస్ట్ చేయడానికి నాకు ఎక్కడ అవుతున్నానంటే, సో ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలుసు. ఆ విషయాలు తెలిసిన వాళ్ళతో కూర్చొని డిస్కషన్ పెట్టుకుందాం. ఇట్స్ కైండ్ ఆఫ్ అ డిస్కషన్ రూమ్ పాడ్కాస్ట్ అంటే. ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు కాకుండా మన ఇద్దరం కూర్చుని ఒక దాని మీద మాట్లాడుకుంటాం. ఇప్పుడు నీకు తెలిసిన సబ్జెక్ట్ ఉంటుంది, నాకు తెలిసిన సబ్జెక్ట్ ఉంటుంది, దాని గురించి మన ఇద్దరం మాట్లాడుకుని నీకు తెలుసా ఇలా జరిగి ఉంటుంది, నాకు తెలుసా, అది నా దృష్టిలో పాడ్కాస్ట్ అదే చేద్దాం అనుకుంటున్నాను. అది ఒక టాపిక్, ఒక 2 టాపిక్స్ తీసుకొని 2 టాపిక్ల మీద అలా డిస్కస్ చేద్దాం. అంతే. నేను లేదు సపరేట్ అలా కూర్చుని కాఫీ తాగుతూ. నా ఛానలే ఉంది, నాని ఛానల్, అదే నీ ఛానల్లో పెట్టుకొని సపరేట్ చేసుకుందాం. ఏమో మన ఇద్దరం కూడా కూర్చొచ్చు, మనం కూడా వస్తే బాగుంటుంది.